హే గాయ్స్, అందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను ఇప్పుడు వచ్చేసి ఎవరైతే ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కుతున్నారో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎలా ఎక్కాలి ఏమి అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. మొత్తం అంతా నేను పిన్ టు పిన్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఢిల్లీ టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఢిల్లీ టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ అనమాట. ఇలా టెర్మినల్స్ ఉంటాయన్నమాట పెద్ద పెద్ద సిటీస్లో. టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 అని చెప్పేసి మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు అది కనబడుతుంది అనమాట. ఇప్పుడు నేను టెర్మినల్ 1 ఢిల్లీకి వచ్చినాను కదా, ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది మొత్తం ప్రొసీజర్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము ఎక్కడి నుంచి పోయినా కూడా సేమ్ ఇదే అనమాట. మీరు ఏ ఎయిర్పోర్ట్లోకి పోయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మొత్తం అంతా సేమే ఉంటుంది. లోపలికి పోయి చూపిస్తాను ఎలా మనం లోపలికి వెళ్ళాలి, అక్కడ లోపల మన బ్యాగ్ ఎలా సబ్మిట్ చేయాలి, మొత్తం అంతా ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మొత్తం ఈ లగేజ్ తీసుకొనేసి నేను లోపలికి ఎంట్రీ కావాలా. ఎంట్రీ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ గేట్లో వచ్చేసి ఇది చూపించాలన్నమాట. మీ టికెట్ కానీ లేదంటే బోర్డింగ్ పాస్ కానీ చూపిస్తే వాళ్ళు అది చూసి మీ ఆధార్ కార్డు లేదంటే పాస్పోర్టు అవి చూసేసి వాళ్ళు లోపలికి ఎంట్రీ తీసుకుంటారు. ఇంకా ఇప్పుడు కొత్తగా ఒకటి డీజీ యాత్ర అని చెప్పేసి ఒకటి వచ్చిందనమాట అప్లికేషన్. ఆ డీజీ యాత్రలో మీరు పోయి ఆ బోర్డింగ్ పాసు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తే మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ చూపించే అవసరం కూడా లేదు. జస్ట్ బార్ కోడ్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు చూపిస్తాను లోపలికి పోయి ఎలా ఉంటుంది మొత్తం అని చెప్పి. మీరు ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి ఫ్లైట్వి మొత్తం అంతా డీటెయిల్స్ వేసి ఉంటారు. ఏ ఫ్లైట్ ఎక్కడ పోతుంది, ఎక్కడ వస్తుంది, డిలే అయిందా లేదా అని చెప్పేసి. అలానే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గేట్స్ ఉంటాయన్నమాట ఎంట్రీలో. ఈ గేట్స్లో వచ్చేసి వాళ్ళు బోర్డింగ్ పాస్ టికెట్స్ తీసుకొనేసి అలానే మన ఆధార్ కార్డు ఏదో ఒక ఐడి కార్డు చూపిస్తే దాన్ని చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొనేసి లోపలికైతే మనకు వదులుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అక్కడ ఎంట్రీలో చెక్ చేసి వాళ్ళు మనకు లోపలికైతే పంపిస్తారు. లోపలికి పంపిస్తేనే మనం ఇలా వస్తామన్నమాట. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమి అంటే మీ దగ్గర ఉన్న లగేజెస్ మొత్తం తీసుకొనేసి మీకు ఏదైతే ఇచ్చింటారో ఎయిర్లైన్స్ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం అంతా లగేజ్ పారేయాలన్నమాట. ఫస్ట్ ఇండిగో ఇస్తే ఇండిగో, ఎయిర్ ఏషియా ఏదైతే మీకు ఎయిర్లైన్స్ ఉందో ఆ ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరికి పోయేసి మనం లగేజ్ ఇచ్చేయాలా. లగేజ్ ఇచ్చేసి ఫ్రీ అయిపోతాం అనమాట. లగేజ్ ఇచ్చిన తర్వాత మనం మొత్తం అంతా తీసుకుపోయేసి చెక్ ఇన్ చేసుకుంటాం, అంటే సెక్యూరిటీ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు నా లగేజ్ మొత్తం తీసుకొనేసి నేను ఇక్కడ వేసేసి మీకు సెక్యూరిటీ చెక్ దగ్గరికి పోతాను. కానీ అక్కడ మనకు సెక్యూరిటీ చెక్ దగ్గర వీడియో అయితే అలా ఉండదు. సెక్యూరిటీ చెక్ తర్వాత మీకు చూపిస్తాను. అరే చూస్తున్నారు కదా ఎంత క్యూ ఉందో, చాలా పెద్ద క్యూ అనమాట. యాక్చువల్గా నా ఎయిర్లైన్స్ వచ్చేసి ఇండిగో కాబట్టి నేను ఇండిగో దగ్గరకు వచ్చేసి నా లగేజ్ అయితే చెక్ ఇన్ చేస్తాను. అక్కడ కనబడుతున్నారు కదా, వీళ్ళంతా క్యూలో నిలబడుకొనేసి వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు చెక్ ఇన్ చేయిస్తారు. మనకి అంత క్యూలో నిలబడేకి ఛాత్ కాకపోతే ఇక్కడ ఉంటుంది అదనమాట సెల్ఫ్ చెక్ ఇన్ అని చెప్పేసి. మనమంతకు మనమే పోయి ఆ సిస్టంలో మొత్తం అంతా వెయిట్ అది ఇది మొత్తం అంతా పెట్టేసి మనమంతకు మనమే సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకుంటాం అనమాట. మన లగేజ్ని ఇక్కడ మనమంతకు మనమే పెట్టేసి తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి సెక్యూరిటీ చెక్ అనమాట. అక్కడికి వెళ్తే మన ఏదైతే ఏరోప్లేన్లోకి క్యారీ చేస్తామో ఆ బ్యాగ్ని మొత్తం అంతా పక్కకు తీసి ఆ స్కానింగ్లోకి వేసేసేయాలన్నమాట. మొత్తం అంతా వాళ్ళు స్కాన్ చేసి అంతా చెక్ చేసి తర్వాత అక్కడ ఒక మిలిటరీ ఆఫీసర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సెక్యూరిటీ చెక్ మొత్తం అంతా స్కాన్ చేసేసి తర్వాత మనకు అటు సైడ్ పంపిస్తారనమాట. అటు సైడ్ పంపించిన తర్వాత మనము ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట, ఫ్లైట్లోకి డైరెక్ట్గా. ఇదనమాట ప్రాసెస్. కాకపోతే మనకు దగ్గరలో అక్కడ కనపడుతుంది కదా, అక్కడ జరుగుతుందనమాట. అక్కడ మనకు వీడియో అవి ఇవి అలా ఉండదు. ఇక్కడ నుంచి అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఆ మిషన్లో తీసుకుంటే ఇలాంటిది ఒకటి ఇస్తారనమాట. దీన్ని మన బ్యాగ్ కట్టేసి అది అక్కడ కనపడుతుంది కదా, అక్కడ పారేస్తే వాళ్ళు తీసుకుపోయి ఫ్లైట్లోకి వేస్తారు. దాని తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే ల్యాండ్ అవుతామో అక్కడ మనకు దొరుకుతుంది అనమాట మన బ్యాగ్. ఇంకా దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని చూసి కట్టేస్తాం అనమాట. అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా, ఇది మనకు బోర్డింగ్ పాస్. ఇప్పుడు పేపర్ అయిపోయింది. ముందైతే బాగా మంచి క్వాలిటీది ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మొత్తం పేపర్లో ప్రింట్ ఇస్తున్నారు. ఏం చేయాలి, అట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒకవేళ మీకు సెల్ఫ్ చెకింగ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే అక్కడ డిస్ప్లేస్లో వేసి ఉంటారనమాట ఎలా చేయాలని చెప్పి. దాన్ని చూసుకొనేసి మనమంతకు మనమే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా అక్కడ కనబడుతుంది కదా, మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ దాన్ని చూసి అర్థం చేసుకుంటే మనము చెకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత క్యూ ఉందో.
ఇప్పుడు నేను ఆ క్యూని మొత్తం అంతా దాటుకొనేసి అక్కడ పోతే ఒక అర్ధ గంట అవుతుంది, ఇక్కడ పోతే మనకు ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట మనము సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకుంటే. ఇక్కడ నా బ్యాగ్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. చెక్ ఇన్ చేసుకుంటున్నట్లే వాళ్ళు మన బోర్డింగ్ పాస్ వెనకల ఆ బ్యాగ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వేస్తారనమాట. ఒకవేళ మన బ్యాగ్ ఎక్కడైనా పోయినా కూడా ఇది మనము ఎయిర్పోర్ట్లో చూపిస్తే వాళ్ళు వెతికి పెడతారనమాట. ఇప్పుడైతే నేను అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెక్యూరిటీ చెక్కి అయితే వెళ్తున్నాను. గైస్ ఇప్పుడే అనమాట అక్కడ సెక్యూరిటీ చెక్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకునేసి ఇప్పుడు బయటకు వచ్చాను. యాక్చువల్గా సెక్యూరిటీ చెక్లో ఏమవుతుంది అంటే మొత్తం పీకి చెక్ చేస్తారనమాట. ఎలాంటి చిన్న చిన్న ఆయుధాలైనా కూడా మొత్తం పీకి చెక్ చేస్తారు. అక్కడే అర్థం, నాకు టైం వేస్ట్ అయిపోయింది. మీరు అంతే ఎప్పుడన్నా ఏమన్నా బ్యాగ్ ఏరోప్లేన్లో తీసుకొని వెళ్ళాలి అంటే ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి, లేదంటే టైం వేస్ట్ అవుతుంది అంతే. ఇక్కడ నా షూస్ వచ్చేసి ఇవి వుడ్ల్యాండ్ కొద్దిగా ట్రెక్కింగ్ షూస్ టైప్ ఉన్నాయి. ఆ షూస్ని కూడా ఇప్పించేస్తున్నారు అనమాట. అక్కడే ఒక 15 to 20 మినిట్స్ అయిపోయిన టైము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మేరీ క్రిస్మస్ అని చెప్పేసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇలాంటివి వేస్తూ అంటారనమాట ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ. ఇంకొకటి ఏమి అంటే దరిద్రము, ఈ ఢిల్లీ టెర్మినల్ 1 దరిద్రం అంటే ఇక్కడ లాంజ్లు ఉండవు. లాంజ్ అంటే మనకు ₹2 ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. ఇది మనకు ఢిల్లీ టెర్మినల్ 3లో బాగుంటుంది, టెర్మినల్ 2లో అంతేం లేదు. టెర్మినల్ 1 దరిద్రం అంటే దరిద్రం. నేను ఇక్కడ త్వరగా వచ్చాను అనమాట లాంజ్లో పోయి ఏమైనా తిందామని చెప్పేసి. కాకపోతే ఇక్కడ లాంజే లేదంట అన్నారు. ఏందో ఏమో. ఇంకొక దరిద్రం ఏమి అంటే ఫ్లైట్ వచ్చేసి 40 మినిట్స్ డిలే అయిపోయింది. ఇంకా చూడాల, టైం పాస్ చేసుకోవాలంతే ఇంకా అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ. చెప్పేది మర్చిపోయినాను అనమాట. మీరు ఎవరన్నా క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తుంటే ఫస్ట్ కొత్తగా వెళ్ళే వాళ్ళు ఏదన్నా మీరు ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు అక్కడ లాంజ్ ఉందా లేదా చెక్ చేయండి ఫస్ట్. లాంజ్ ఒకవేళ ఉంది అంటే మీకు ₹2 మొత్తం అన్లిమిటెడ్ ఫుడ్ దొరుకుతుంది అనమాట క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే, సరేనా? ఇంకా మీకు అంతా మొత్తం అక్కడ ఏమేమి అని చెప్పేసి మొత్తం చూపించేస్తున్నాను. ఇప్పుడు మొత్తం సెక్యూరిటీ చెక్ అయిపోయిందంటే ఇంక మనకి ఇంక ఫ్రీ అనమాట, ఇంకేముండదు. డైరెక్ట్ ఇంకా ఏరోప్లేన్లోకి పోయేదే అనమాట. ఏరోప్లేన్ పోయేటప్పుడు మనకు అక్కడ గేట్స్ ఉంటాయన్నమాట. ఏ గేట్లో మనకు ఫ్లైట్ వచ్చిందని చెప్పేసి ఆ గేట్స్ని చూసుకొనేసి వెళ్ళాలి. చూపిస్తాను అనమాట ఇప్పుడు మీకు. నా గేట్ వచ్చేసి 5 అనమాట, 5వ నంబర్ గేటు చూపిస్తాను. వెళ్ళాను ఎట్లా ఉంటాయి గేట్స్ అవి మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకు గేట్ నెంబర్స్ కూడా వేసి ఉంటారనమాట. ఈ గేట్స్ నెంబర్స్ని చూసుకొని వెళ్ళాలి. చాలా గేట్స్ ఉంటాయి. ఒకవేళ దూరం ఉంటే అక్కడ కనపడుతుంది కదా ముందర, అలాంటి ఎక్సిలేటర్స్ ఉంటాయన్నమాట. దాని మీద నిలబడుకుంటే అవే మనకు పిలుచుకొని పోతాయి. దగ్గరకు వెళ్ళి చూపిస్తాను చూడండి ఎలాంటి ఎక్సిలేటర్స్ అని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గేట్ 5 నుంచి 23 వరకు ఉంటుంది అనమాట. ఇట్లా ఇది ఇక్కడ కనబడుతుంది కదా, చాలా దూరం ఉంటే ఇలా ఎక్సిలేటర్ మీద నిలబడుకుంటే చాలా అనమాట. అదే తీసుకొని పోతుంది మనకు. నడుచుకొని పోతే డబల్ స్పీడ్లో వెళ్ళిపోతాము. కాకపోతే నడుచుకొని పోకూడదు అంటారు, ఎందుకంటే సడన్గా ఇది ఆగిపోయినప్పుడు పడిపోతామని చెప్పి. అని నడుచుకొని పోతుంటారు చాలామంది, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. లేదు జస్ట్ నిల్చుకొని ఉన్నా కూడా తీసుకొని పోతుంది. ఇప్పుడు నేను నిల్చుకొని ఉన్నాను చూడండి, ఇది ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి 3rd గేట్. అక్కడ మనది 5th గేట్ అనమాట, అక్కడ వెళ్ళాలి. ఇది వచ్చేసి 4th గేట్. ఇది ఇక్కడ కనపడుతుంది కదా గేట్ నెంబర్ 5, ఇదే అనమాట మనం వెళ్ళాల్సిండేది. ఇక్కడ నాది వచ్చేసి గేట్ నెంబర్ 5 కాబట్టి ఇక్కడ వెళ్ళొచ్చు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఎవరు పోలేదన్నమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే అనమాట మనం వెళ్ళిపోయే ఫ్లైట్. యాక్చువల్గా ఇక్కడ మనకు బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అందరినీ వాళ్ళ బోర్డింగ్ పాస్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారనమాట. అక్కడ కనపడుతుంది కదా, అలా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అలా చూపిస్తాను చూడండి. ఇలా వెళ్తే నార్మల్గా ఫ్లైట్కి ఫ్యూయల్ ఎలా ఫిల్ చేస్తారో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కనపడుతుంది కదా, అలానే అనమాట ఫ్యూయల్ ఫిల్ చేసేది. ఇప్పుడే మనం లోపలికి వచ్చామన్నమాట. నాది వచ్చేసి 27F. చూద్దాం అనమాట ఎక్కడుందో 27F. ఇదో ఇక్కడ ఉంది కదా, ఇదే అనమాట మంది లాస్ట్ మంది విండో సీట్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, నా సీట్ వచ్చేసి విండో అనమాట. ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను విండో సీటే తీసుకుంటాను. నాకు విండో సీట్ అంటే చాలా ఇష్టం అనమాట.
కొద్దిగా డబ్బులు ఒకవేళ పెట్టినా కూడా నేను విండో సీటే బుక్ చేసుకుంటాను ఎప్పుడు, ఎందుకంటే బాగుంటుంది అనమాట విండోలో మనము చూడడానికి. కానీ ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంది, 2 వచ్చినాయి. అది మధ్యలో మనకు విండో వచ్చిందంటే చాలా బాగుండేది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ ఉంటుంది. చూద్దాం మళ్ళీ. ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇండిగో ఎయిర్లైన్స్లో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సీట్స్ కాలు పెట్టుకోనికి స్పేస్ ఇట్లా ఉంటుంది, అంత ఎక్కువ ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇంకా ముందర ఇలాంటిది ఉంటుంది, ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ మనము ఏందైనా తినవచ్చు, లేదంటే ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసేయచ్చు. అలానే ఇక్కడ మ్యాగజైన్స్ ఉంటాయి. నేను 27F తీసుకోవాల్సింది 27Aకి పోయినాను, ఇప్పుడు మారి మళ్ళీ 27Fకి వచ్చినాను. సేమ్ అనమాట, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు విండోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లైట్ వచ్చి రన్వే దగ్గరికి అయితే వెళ్తుంది. నార్మల్గా అక్కడ గేట్లో కనెక్ట్ చేసి ఉంటారు కదా, అక్కడ నుంచి రన్వే కొద్దిగా దూరంగా ఉంటుంది. కొన్ని ఎయిర్పోర్ట్లో అయితే ఒక 1-2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ రన్వేలోకి అయితే వచ్చింది. రన్వేలోకి వచ్చిన తర్వాత పైలట్ వచ్చి ఫ్లైట్ని కొద్దిగా స్పీడ్తో తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే ఫ్లైట్ పైకి వెళ్ళాలంటే కొద్దిగా స్పీడ్ అవసరం అనమాట. చూపిస్తున్నాను చూడండి ఎంత స్పీడ్లో పోతుందో ఇది. ఆ స్పీడ్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఫ్లైట్ అయితే ఇలా పైకి పోతుంది చూడండి. ఫ్లైట్ పైకి పోయిన తర్వాత మనకు వ్యూ అయితే ఇలా కనపడుతుంది. ఇంకా దీనికంటే ఇంకా కొద్దిగా పైకి అయితే వెళ్తుంది. ఇప్పుడు మనము సిటీలో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు సిటీ వ్యూ అయితే కనపడుతుంది. అలానే మీరు పైన చూసుకుంటే ఆకాశం మొత్తం అంతా నీలం కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఫ్లైట్లో ఫుడ్ అయితే తీసుకొని ఇచ్చారు. నార్మల్గా ఈ ఫుడ్ని మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. మనకి ఇక్కడ ఫుడ్ వచ్చేసి శాండ్విచ్ అలానే జ్యూస్ అయితే ఇస్తారు. అక్కడ కనబడుతుంది కదా బ్లూ బ్యాగ్, ఈ బ్యాగ్లో అయితే పెట్టిస్తారు. మనకి ఇక్కడ ఈ ఫుడ్ మొత్తం అంతా ఫ్రీగా రాదు, దీనికి కూడా మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫ్లైట్ మేఘాల పైకి అయితే వెళ్ళిపోతుంది. మేఘాల పైకి పోయిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. ఇంక ఇప్పుడు మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కొంతసేపట్లో ల్యాండ్ అయితే అవుతుందన్నమాట ఈ ఫ్లైట్. ల్యాండ్ అయ్యేటప్పుడు మీరు గమనించవచ్చు, ఇక్కడ రెక్కలు కనపడుతున్నాయి కదా, మొత్తం అంతా ఈ రెక్కలతోనే వాళ్ళు కంట్రోల్ చేస్తారు పైలట్. ఇప్పుడు మీరు ఇది ల్యాండ్ అయిన తర్వాత మీకు అంతా బాగా అర్థమవుతుంది అనమాట. చూడండి ఒకసారి గమనించండి మీరు. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లైట్లో నుంచి కిందికి దిగి బస్ పట్టుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని ఫ్లైట్స్ అయితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి అయితే కనెక్ట్ ఉంటుంది. అప్పుడు మనము ఫ్లైట్లో నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనైతే ఫ్లైట్ దిగేసి ఇక్కడ ఇండిగో బస్సు ఉంటుంది, ఆ బస్సులో నుంచి మనము ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళొచ్చు. చాలా దూరం ఏమి ఉండదు, 200-300 మీటర్లు ఉంటుంది అంతే. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, మనం లగేజ్ అంతా ఒక దగ్గర చెకింగ్ చేస్తామని చెప్పేసి, ఆ లగేజే అనమాట ఫ్లైట్ కింద అయితే ఉంటుంది. అక్కడ కనబడుతుంది కదా, ఆ ఫ్లైట్ కింద నుంచి వాళ్ళు లగేజ్ తీసుకొనేసి మనకు ఎయిర్పోర్ట్లోకి అయితే పంపిస్తారు. మళ్ళీ మనం అక్కడ మన బ్యాగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి ఈ వీడియోలో మీకు. యాక్చువల్గా ఇప్పుడే వచ్చినాను అనమాట. యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్ ముందర మనకు సౌండ్ ఉంటుంది, నేనేం మాట్లాడినా మీకు వినపడదు. సో అందుకోసమే నేను మాట్లాడుకోకుండా మీకు డబ్బింగ్లో అయితే చెప్పాను. ఇప్పుడు ఫ్లైట్ అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి దిగేసి బయటకు వచ్చాను. ఇక్కడ మనకు డిస్ప్లేలో వేసి ఉంటారనమాట, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అక్కడ మనం ఇక్కడికి వచ్చేసి బ్యాగ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనము అక్కడ చెకింగ్ చేసినాం కదా మనం బ్యాగ్, ఆ బ్యాగ్ మనకి ఇక్కడ వస్తుంది. నాకు గేట్ నెంబర్ 2 ఇచ్చినారనమాట. ఇక్కడికి వచ్చేసి బ్యాగ్ కలెక్ట్ చేసుకునేసి ఇటు సైడ్ ఇలా పోతే బయటికి వెళ్ళిపోవచ్చు అంతే అనమాట. ఇంకేం ప్రాసెస్ ఏమి ఎక్కువ పెద్దగా ఉండదు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను అన్నీ చెప్తా. గాయస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం అంతా చూపించేస్తాను.
ఎట్లుంటుంది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఇప్పుడు అక్కడ లగేజ్ ఇక్కడ బ్యాగ్ చూపించాను కదా వస్తాయని చెప్పేసి, అక్కడ కొద్దిసేపు కాసుకుంటే బ్యాగ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. బ్యాగ్స్ తీసుకొనేసి ఇలా బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత ఇంక మీరు ఎలా పోవాలంటే అలా పోవచ్చు అనమాట. ఇదనమాట ప్రాసెస్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ అవి ఉంటే నేను మొత్తం అంతా కింద మీకు కామెంట్ చేసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సరేనా? థ్యాంక్ యూ.